2025 ఎంబీబీఎస్లో కట్ ఆఫ్స్ గురించి చాలామంది వివరించారు. దాన్ని బట్టి 2026 కట్ ఆఫ్స్ కూడా అంచనా వేసి చెప్పారు. నేను కూడా దీని ముందు వీడియోలో కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి 2026లో అని ఒక అంచనాని మీకు నేను చెప్పాను. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే 2025 అడ్మిషన్స్లో ఏ కేటగిరీ విద్యార్థి ఏ ర్యాంకులో దాకా చివరి సీటు వచ్చింది, ఏ కాలేజీలో వచ్చింది, అదేవిధంగా ర్యాంక్ కూడా ఇందులో ఇస్తున్నాను అనే వివరాలు దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే 2026 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ చూసుకుంటే మీకు ఏ కాలేజీలో సీట్ రావచ్చు, ఎక్కడ చివరి కాలేజీ ఏది, అదే కాలేజీ దాకా ఆ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని ఒక అంచనాకి రావచ్చు. దీనికంటే బెటర్ కాలేజీ కూడా రావచ్చు. కానీ వస్తే చివరిగా మీకు ఏ కాలేజీ రావచ్చు అని మేము చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ వివరాలు చెప్తాను. బీసీఏ విద్యార్థికి లాస్ట్ సీటు 461 మార్కులకి వచ్చింది. అది జీఈఎంఎస్ కోడ్ చెప్తున్నాను. జీఈఎంఎస్ అంటే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో లాస్ట్ సీట్ వచ్చింది. బీసీబీ విద్యార్థికి 448 మార్కులకు వచ్చింది. అది గాయత్రి విద్యా పరిషత్తులో వచ్చింది. బీసీసీ విద్యార్థికి 459 మార్కులు వచ్చింది. అది కోనసీమ మెడికల్ కాలేజీలో వచ్చింది. బీసీడీ విద్యార్థికి 480 మార్కులకు వచ్చింది. అది ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో వచ్చింది. బీసీఈ విద్యార్థికి 403 మార్కులకైతే సీట్ వచ్చింది. అది కూడా ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో వచ్చింది. ఓసీ విద్యార్థికి 487 మార్కులకి లాస్ట్ సీట్ అయితే వచ్చింది. అది కూడా గాయత్రి విద్యా పరిషత్తులో వచ్చింది. SC1 కేటగిరీ విద్యార్థికి 332 మార్కుల సీట్ వచ్చింది. అది దీంట్లో మహారాజా కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీట్ వచ్చింది. SC2 విద్యార్థికి 407 మార్కులకు వచ్చింది. అది కూడా ఎన్ఆర్ఐ విశాఖపట్నం. SC3 విద్యార్థికి 424 మార్కులకు వచ్చింది. అది ఎన్ఆర్ఐ విశాఖపట్నం. ఎస్టీ విద్యార్థికి 380 మార్కులకు వచ్చింది. అది మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వచ్చింది. ఇక్కడ గాయత్రి విద్యా పరిషత్ మీరు చూడొచ్చు. ఇది తక్కువ మార్కు, వాస్తవంగా ఇది మంచి ర్యాంక్ ఉన్న కాలేజే. కానీ గత సంవత్సరం దాన్ని చివరి రౌండ్లో మాత్రమే యాడ్ చేశారు. మొదటి రౌండ్స్లో ఆ కాలేజీ లేదు. అందువల్ల మీకు తక్కువ ర్యాంక్తో వచ్చినట్టుగా ఇక్కడ మార్కులు చివరిలో కనపడుతుంది. కానీ వాస్తవంగా కొంత బెటర్ కాలేజ్ పేరున్న కాలేజే అది. అందువల్ల చివరిలో యాడ్ చేశారు కాబట్టి వివిధ కారణాల వల్ల మొదట్లో తొలగించారు, చివరిలో యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా అది చివరి ర్యాంకులో వాళ్ళకి సీట్ వచ్చేట్టుగా అనిపిస్తుంది. ఇక ఎస్వి యూనివర్సిటీ గురించి చూద్దాం. ఎస్వి యూనివర్సిటీ చూసినప్పుడు బీసీఏ విద్యార్థికి 443 మార్కులు చివరి సీట్ అయితే వచ్చింది. అది అన్నాగౌరి మెడికల్ కాలేజ్. ఇది పుత్తూరులో లాస్ట్ ఇయరే కొత్తగా, తిరుపతి జిల్లా పుత్తూరులో లాస్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ కాలేజీలో బీసీఏ విద్యార్థికి చివరి సీట్ వచ్చింది, 443 మార్కులు వచ్చింది. బీసీబీ విద్యార్థికి 446 మార్కులకి సీట్ వచ్చింది. ఇది బాలాజీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. బీసీసీ విద్యార్థి చూసినప్పుడు 427 మార్కులకి సీట్ వచ్చింది. ఇది విఎంసీకే ఇంట్లో సీట్ వచ్చింది. ఇక బీసీడీ విద్యార్థిని చూస్తే 440 మార్కులకి సీట్ వచ్చింది. ఇది అన్నాగౌరి మెడికల్ కాలేజ్ పుత్తూరు. బీసీఈ విద్యార్థి కూడా 446 మార్కులకు వచ్చింది, అన్నాగౌరి మెడికల్ కాలేజ్. ఓసీ విద్యార్థికి 471 మార్కులకి సీట్ వచ్చింది, చివరి సీట్ వచ్చింది, అన్నాగౌరి మెడికల్ కాలేజ్. SC1 విద్యార్థికి 278 మార్కులకు వచ్చింది. ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు. SC2 విద్యార్థికి 405 మార్కులకు వచ్చింది. ఇది బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి. SC3 విద్యార్థికి 415 మార్కులకు వచ్చింది, అన్నాగౌరి మెడికల్ కాలేజ్. ఎస్టీ విద్యార్థి కూడా 376 మార్కుల సీట్ వచ్చింది. ఇది కూడా అన్నాగౌరి మెడికల్ కాలేజ్. మొత్తంగా చూస్తే ఎస్వి యూనివర్సిటీ రీజియన్లో అన్నాగౌరి అనేది చివరి సీట్లు వచ్చే కాలేజీగా ఉంది. వాస్తవంగా అన్నాగౌరి రాకముందుగా బాలాజీ మెడికల్ కాలేజీలో చివరి లాస్ట్ కేటగిరీ సీట్లు, లాస్ట్ ర్యాంక్ విద్యార్థులకి బాలాజీ మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది. ఇప్పుడు దాని తర్వాత కొత్తగా వచ్చిన అన్నాగౌరిలో చివరి ర్యాంక్ విద్యార్థులకి సీట్లు అయితే వస్తున్నాయి. ఇది అంటే మీకు చివరి ర్యాంకు, తక్కువ ర్యాంకులు వస్తే, లాస్ట్ ర్యాంక్ వస్తే అన్నాగౌరిలో ఫైనల్గా సీటు వచ్చే అవకాశం ఉంది. ఆడ రాకపోతే ఇంకా ఆడ వచ్చే అవకాశం ఉండదనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో కూడా మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా అదేవిధంగా గ్రేట్ ఈస్టర్న్ కావచ్చు, లేకపోతే కోనసీమ కావచ్చు, వీటిని ఎన్ఆర్ఐ కావచ్చు, లేకపోతే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కాలేజీలో చివరి ర్యాంక్ విద్యార్థులకి సీటు వచ్చే అవకాశం ఉందని 2025 కట్ ఆఫ్స్ బట్టి మీకు అర్థమవుతుంది. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే.